కెనడా నుంచి కాలర్ లైన్లో ఉన్నారు విజయలక్ష్మి గారు. విజయలక్ష్మి గారు మాట్లాడండి. హలో, హాయ్. అభిజ్ఞ అభిజ్ఞ అండ్ వల్లభ గారు, నువ్వుంటే నా జతగా బాగా పాడారు. చాలా పాట డెప్త్ తో పాడారండి. అభిజ్ఞ గారు, మీరు ఎఫెక్ట్ గాడే అని మళ్ళీ అన్నమాచార్య కీర్తన చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. మమ్మల్ని ఆనందపరిచారు. మీకు తెలుగు కూడా పూర్తిగా రాలేదట్టుంది. వాట్ ఈజ్ యువర్ మదర్ టంగ్? యుఎస్ఏ నుండి ఇండియాకి వచ్చినందుకు వెల్కమ్ టు ఇండియా. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. రైట్, మీకు జడ్జెస్ నుంచి సపోర్ట్ ఏ విధంగా అనిపిస్తుంది అంటే అభిజ్ఞ? సపోర్ట్ అంటే చాలా ఫ్రీగా ఉంటున్నారు, అదైతే అర్థమవుతుంది. బ్యాక్గ్రౌండ్లో మాకు తెలియంది సపోర్ట్ ఏ విధంగా ఉంటుంది. అయిపోయిన తర్వాత ప్రోగ్రామ్ ఏదైనా వాళ్ళు మీకు చేంజెస్ చేసుకోవాల్సినవి చెప్తారా? ఇంకా ఇది ఇంప్రూవ్ చేసుకోవాలి, నెక్స్ట్ టైం ఇది ఇంప్రూవ్ చేసుకో, ఇట్లాంటి సజెషన్స్ ఏదైనా ఇస్తారా? అంటే యాక్చువల్లీ డ్యూరింగ్ ద సెట్ లైక్ చాలా ఫ్రీగా ఉంటుంది మొత్తం ఎన్వైరన్మెంట్. సో పర్ఫార్మెన్స్ అయిన తర్వాత జడ్జెస్ వాళ్ళ కామెంట్స్ ఇవ్వడం, ఇట్ యాక్చువల్లీ గోస్ ఆన్ ఫర్ లాంగర్ అమౌంట్ ఆఫ్ టైమ్. ఇప్పుడు ఎపిసోడ్కి ఇంత టైం లిమిట్ ఉంటుంది కదా, సో బిహైండ్ దాట్ చాలా చెప్తారనమాట. లైక్ ద లాస్ట్ ఎపిసోడ్ కార్తిక్ గారు వాజ్ టాకింగ్ అబౌట్ హిజ్ మ్యూజికల్ జర్నీ. అంటే ఆఫ్టర్ certain performance ఇలా మొదలైంది, అండ్ అబౌట్ లైక్ కోరస్ సింగింగ్ కూడా ఇట్స్ నాట్ అ స్మాల్ థింగ్, దాంట్లో కూడా చాలా నేర్చుకోవచ్చు అని చెప్పారు తమన్ సార్. సో అలా చాలా చెప్తూ ఉంటారు డ్యూరింగ్ ద షూట్. అండ్ ఆఫ్టర్ ఎవ్రీవన్ సింగ్స్ ఆల్ ద కామెంట్స్ ఆర్ వెరీ స్పెసిఫిక్ టువర్డ్స్ ఈచ్ పర్సన్. సో అలా విని కూడా చాలా నేర్చుకోగలం మనం బేస్డ్ ఆన్ ఎవ్రీవన్స్ పర్ఫార్మెన్స్. సో అలా చెప్తుంటారు. సో వల్లభ, నీకెట్లా అనిపిస్తుంది? ప్రతి ఒక్క జడ్జ్, తమన్ సార్ కానీ, గీతా అక్క కానీ, కార్తిక్ సార్ కానీ చాలా ఫ్రెండ్లీగా ఉంటారు మాతో. అంటే లైక్ ఆన్ స్క్రీన్ ఆఫ్ స్క్రీన్ రెండు చోట్ల లైక్ ఫ్రీగా చెప్తారు, అండ్ మాకు అర్థమయ్యే విధంగా చెప్తారు మాకు. అండ్ వాళ్ళు ఇచ్చే ఇన్పుట్స్ చాలా ఏమంటారు, మేము లైక్ పాటించాలి మేము, ఎందుకంటే వాళ్ళు చెప్పేవి చాలా క్రూషియల్ పాయింట్స్ అవన్నీ. అంటే మా ఫర్దర్ వెళ్ళే సింగింగ్ కెరియర్లో, మ్యూజిక్ కెరియర్లో చాలా ఉపయోగపడతాయి అవి. అండ్ కార్తిక్ సార్, నేను సాంగ్ పాడుతున్నప్పుడు ఒకటి చెప్పారు. అంటే లైక్ పాట అంతా చాలా బాగా పాడాను, బట్ ఒక చిన్న స్మైల్ ఇస్తే ఇంకా చాలా బాగుంటుందని చెప్పారు. అండ్ ఈవెన్ లైక్ కార్తిక్ సార్ ఒక చిన్న ప్రోగ్రాంలో పాడుతున్నప్పుడు బాలు గారు వచ్చి ఏమంటారు చెవిలో చెప్పారంటే, ఇలా ఏమంటారు కొంచెం నవ్వుతూ పాడచ్చు కదా అని. అండ్ అప్పటి నుంచి ఏమంటారు ఒక టర్నింగ్ పాయింట్లా అనిపించింది అంటే ఆయన లైక్ బాలు గారు చెప్పడం వల్ల. ఓకే, సో యా, సో ఇప్పుడు నీకు అలాంటి సజెషన్ వచ్చింది ఆయన నుంచి. రైట్, ప్రాక్టీస్కి సంబంధించి అంటే చదువుకుంటూ పాటలు పాడుతూ పర్ఫార్మెన్స్లు ఇస్తూ అన్నింటినీ కూడా బ్యాలెన్స్ చేయాల్సి ఉంటుంది కదా. ప్రాక్టీస్ ఎలా చేస్తారు? రోజుకి ఎన్ని గంటలు సాధన చేస్తూ ఉంటారు? గొంతు పోకుండా ఏం చేస్తూ ఉంటారు? యాక్చువల్గా కార్తిక్ సార్ దీనికి ఒక మంచి ఎక్సర్సైజ్ చెప్పారు, అండ్ ఈవెన్ ఆన్ స్క్రీన్ కూడా అది జరిగింది అది. ఓకే, సో కొన్ని ఏమంటారు మౌత్ ఎక్సర్సైజెస్ ఉంటాయి, అండ్ అవి చేస్తే లైక్ వాయిస్ ఫ్రీ అవుతుంది. అండ్ ఇంకొన్ని ఇన్పుట్స్ ఇచ్చారు మాకు దానికి సంబంధించినవి, అది చాలా ఇంపార్టెంట్. అవి ఒక మంచి ఏమంటారు ప్లేబ్యాక్ సింగర్కి కావాల్సిన క్వాలిటీస్ అవి. అండ్ మీ క్వశ్చన్ చెప్తారు, ఒక నిమిషం మర్చిపోయాను. ప్రాక్టీస్కి సంబంధించి గొంతు కాపాడుకోవడానికి ఏం చేస్తారు? ఎన్ని గంటలు సాధన చేస్తారు? అంటే నేను లైక్ మ్యాక్సిమం 1 hour 1.5 hour మార్నింగ్ ప్రాక్టీస్ చేస్తాను. ఓకే, బేసిక్ కర్ణాటిక్ మ్యూజిక్ బేసిక్స్ ప్రాక్టీస్ చేస్తాను. అండ్ పాట నేను ఎక్కువ వింటాను. నేను పాట సాంగ్స్ మాకు ఇచ్చిన సాంగ్స్ ఉంటాయి కదా, నేను ఎక్కువ వింటాను. అండ్ దాని తర్వాత పాడతాను. ఒక 50 times 100 times వినిన తర్వాతే పాడతాను నేను. ఓ, ఎన్నిసార్లు? ప్రాక్టీస్ అనేది ఇంకా మనకి 100% వచ్చేంత వరకు మనం ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలి. అంటే అంత చేసినా కానీ ఆ స్టేజ్ మీద ఆ 4 minutes ఎలా పర్ఫామ్ చేస్తుంది అనే దాన్ని బట్టే ఉంటుంది. అంటే కొన్నిసార్లు అవ్వచ్చు, అవ్వకపోవచ్చు.